నమస్తే అండి. ఈ వరదలకు అమరావతి ఒకటే మునిగిందా, ముంబై నగరం మునగలేదా, ఇతర ప్రధాన నగరాలు మునగలేదా అనేటటువంటి వాదన ఇప్పుడు కూటమి నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వివరాల్లోనికి వెళ్ళి చూస్తే తెలుగుదేశం కూటమి ఎన్నికల విజయంలో అమరావతి దశ తిరుగుతుంది అనేటటువంటి అంచనాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అందుకు భిన్నంగా సాగుతూ ఉంది ఈ వ్యవహారం. చంద్రబాబు నాయుడు సీఎం కాగానే అమరావతిలో బీభత్సమైనటువంటి రియల్ ఎస్టేట్ భూము వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతానికి అమరావతి విషయంలో మళ్ళీ గ్రాఫిక్స్ను తెరపైకి తీసుకురావటం ఇంకా లేట్ అవుతూ ఉంది. ఈ మధ్యనే తెలుగుదేశం నేత మంత్రి నారాయణ మాట్లాడుతూ మరో 3 నెలల్లో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ ప్రకటిస్తామని చెప్పారు ఆయన. అయితే ఆయన అలా ప్రకటించారో లేదో వెంటనే భారీ వర్షాలు అమరావతి నీటిలో మునిగిపోవడం చకచక జరిగిపోయాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు అభిమాన సంఘాలు అమరావతి ఇమేజ్ను కాపాడటం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. అమరావతి నిండా మునిగినటువంటి నేపథ్యంలో ఏ నగరం మునగలేదు అనేటటువంటి వాదన తయారు చేసుకొచ్చారు. తాము ముంబై చూశామని, మరో నగరం చూశామని, అన్ని నగరాలు ఏదో ఒక దశలో మునిగాయని, భారీ వర్షాలకు ఏ నగరం మినహాయింపు కాదంటూ తమకు తోచినటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు అభిమాన వర్గాలు. అయితే చరిత్రలో భాగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన నగరాలు ఆ భారీ వర్షాలతో ఇక్కట్లు పడటానికి అమరావతికి ముంపుకు పోలిక పెట్టడమే ఇక్కడ ఒక పెద్ద విచిత్రం అని చెప్పాలి. ముంబై మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కూడా వివిధ సందర్భాల్లో భారీ వర్షాలతో వరదలతో ఇక్కట్ల పాలవుతున్నటువంటి వార్తలు 2-3 ఏళ్ళకోసారైనా కానీ తరచూ చూస్తూనే ఉన్నాం మనం. అయితే అక్కడ కూడా నగరం ఏమీ మునకలో కొట్టుకుపోవడం లేదు. ప్రత్యేకించి చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కాలనీలు, లోతట్టు ప్రాంతం అనేటటువంటి గ్రహింపు లేకుండా కూడా జరిగినటువంటి నిర్మాణాలు, సరైన మురుగునీరు సరఫరా లేనటువంటి ప్రాంతాలు, ఒక ప్లాన్ అంటూ లేకుండా ఎడాపెడా నిర్మాణాలు జరిగినటువంటి ప్రాంతాల్లోనే ఈ భారీ వర్షాల సమయంలో ఇబ్బందులు చూస్తూ ఉంటున్నాం. భారీ వర్షాలతో బంజారా హిల్స్ ఎప్పుడు మునిగిపోయినటువంటి దాఖలాలు లేవు. చెన్నైలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాయి. ముంబైలో అయినా అంతే. గత 2 దశాబ్దాల్లో ముంబై 2-3 సందర్భాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు చవిచూసింది. ఆ సందర్భాల్లో కూడా నగరం ఎక్కడ మునిగిపోలేదు. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇబ్బందులు పడ్డాయి. అది కూడా అన్ప్లాన్డ్ చెరువుల ఆక్రమిత ప్రాంతాల్లో కట్టినటువంటి ఇల్లు అవే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ అలాంటి పరిస్థితిని అవి ఎదుర్కొంటూ ఉంటాయి. మరి నగరంలో అక్రమ నిర్మాణాలు జరిగిన చోట ఇబ్బందులు ఎదుర్కోవడం కాదు, అమరావతిని మాత్రం మొత్తం మునక ప్రాంతంలోనే కడతారట. పాత నగరాల నుంచి కొత్త నగరాల నిర్మాణాల్లో పాఠాలు నేర్చుకోవాలి. అమరావతి డిజైన్ కోసం లండన్ తిరిగారు, ప్యారిస్ తిరిగారు, టోక్యో వెళ్ళారు, ఆఖరికి శ్రీలంక సాకారం కూడా అని ప్రకటించారు. అన్ని నగరాలు తిరిగినటువంటి అనుభవాలతోనే కదా అమరావతి డిజైన్లను వదిలారు. మరి అన్ని నగరాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు వరదలు ముంచెత్తేటటువంటి ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం ఏ మేరకు సమంజసమో, అంటే ముంబై మునగలేదా అని వాదించడం ఎంత పేలవమో వేరే చెప్పనవసరం లేదు. పెద్ద నగరాల్లో వరదల ఇబ్బందులకు మరో ప్రధాన కారణం నేల అంతా కూడా కాంక్రీట్ పరచడము. అయితే ఇళ్ల నిర్మాణము లేకపోతే రోడ్లు, ఎక్కడ నీరు ఇంకే పరిస్థితి లేదు. దేశంలో పెద్ద నగరాల్లో హైదరాబాదు, బెంగళూరు, ముంబై ఇవన్నీ కాంక్రీట్ జంగిల్సే. ఒక్కో నగరం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉంటాయి. అయితే ఇంత విస్తీర్ణంలో కనీసం సగం స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతంలో కాంక్రీట్ రోడ్లు, తారు రోడ్లు ఇట్లాంటివి ఉంటాయి. ఇళ్ల మీద పడేటటువంటి వర్షం రోడ్ల మీదకి వెళ్తుంది కదా. మరి రోడ్ల మీద పడేటటువంటి వర్షం ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ కలిసే ప్రవాహం లోతట్టు ప్రాంతాల వైపు వెళ్తాయి. లోతట్టు ప్రాంతాలు ఏవి? చెరువులు ఆక్రమించి కట్టినటువంటి ఇళ్ల వైపు వెళ్ళిపోతాయి, ఆక్రమిత స్థలాలపైన కట్టినటువంటిది. మరి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో నీళ్లు ఇంకేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఆ నగరాలు ఇబ్బందిని పడుతున్నాయి. అమరావతిలో ఇప్పటి వరకు కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కడ ఏం లేవు, రోడ్లుగా ఇట్లాగా మిగతా నగరాల్లాగా లేవు కదా. కాబట్టి అక్కడ నీళ్లు ఇంకడం లేదనేటటువంటి వాదనకు ఆస్కారమే లేదు. మరి ఇంకా కాంక్రీట్ జంగిల్ కాకముందే నీళ్లు సవ్యంగా ఇంకే అవకాశం లేనప్పుడు, నీరు ఇంకే పరిస్థితి లేనప్పుడు దాని పరిస్థితి ఏమిటో ఊహించుకోవడం కష్టం కాదు.
అయితే ఎన్ని లాజిక్లు చెప్పినా అమరావతి విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గరు. దాన్ని గుదిబండగా రాష్ట్రానికి తగిలించడంతో ఆయన పార్టీ ప్రయోజనాలు ముడిపడి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. అమరావతిని అద్భుతంగా చూపిస్తూనే తెలుగుదేశం పార్టీ రాజకీయం కొనసాగుతుంది. అది కొనసాగుతుంది కూడా. అమరావతిని తెలుగుదేశం పార్టీ మనుగడకు శాశ్వత పెట్టుబడి వనరుగా మొదలుపెట్టారనేటటువంటి వాదన కూడా ఆది నుంచి ఉంది. దాన్ని దాటిపోయే అవకాశం అయితే లేదు. ఏదేమైనా నిండా మునిగిన మరేం జరిగినా అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చంద్రబాబు పాతేస్తారు తప్ప ఇంకో ముచ్చటే ఉండదనేటటువంటిది అందరి అనుకుంటున్నటువంటి వాదన. మరి ఇప్పుడు వచ్చిన భారీ వరదలతో అమరావతి మునిగిందా అంటే దాదాపు ఏడాది నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ సాగుతూ ఉంది. 2014-19 మధ్యన చంద్రబాబు హయాంలో అమరావతిలో శాశ్వత సచివాలయానికి కొంత వర్క్ జరిగిందట. ఆ వర్క్ జరిగిన ప్రాంతంలో మట్టిని తవ్వి కొంత నిర్మాణాలు కూడా జరిగాయట. ఆ నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం 2019 తరువాత కురిసినటువంటి భారీ వర్షాలకు మునిగిపోయినటువంటి వైనాన్ని కొంతమంది వీడియోలో చూపించారు. అయితే తాత్కాలిక సచివాలయం కాకుండా శాశ్వత సచివాలయం నిర్మాణం పని అలా మొదలుపెట్టారని, దాని నిర్మాణానికి మట్టి తవ్వారని, కొంత అండర్ గ్రౌండ్ వర్క్ కూడా జరిగిన తర్వాత కురిసినటువంటి భారీ వర్షాలతో ఆ ప్రాంతం మునిగిపోయిందని, సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ నుంచి నీళ్లు ఇంకిపోయేటటువంటి పరిస్థితి లేదంటూ అది అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణం పరిస్థితి అని ఆ వీడియోల్లో వివరించారు చాలామంది. అయితే మరి గతంలో కురిసినటువంటి వర్షమే ఇంకా అక్కడ నీళ్లుగా నిల్వ ఉందంటే ఇప్పుడు అమరావతి మునిగిన తీరు చూస్తే మరి ఈ నీళ్ళు ఇంకేది ఎప్పుడు అనేటటువంటిది ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. 3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో రాజధాని ఏమిటి అనేది పాత ప్రశ్న. ఇందుకు భిన్నంగా జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. అయితే